బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను బనగానపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా బంజారా జాతి అభ్యున్నతికి, రక్షణకు సేవాలాల్ మహారాజ్ చేసిన అమూల్యమైన త్యాగాలను, సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడవటమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి ఈరోజు బనగానపల్లిలో జరుపుకుంటాము. ఆయన లంబాడీలకు చేసినటువంటి సేవలు అయితేనేమి, వాళ్లకు చెప్పినటువంటి బోధనలు అయితేనేమి, ఈ సమస్త జీవకోటికి మాతృరూపం తల్లిగా వెలిసినటువంటి అమ్మ భావాన్ని గురించి, అమ్మను పూజించాలని కానీ ఫలితం ఆశించవద్దని బంజారాలను పూజించడం జరిగింది. సత్సేవాల మహారాజుని హింస పాపమని, మత్తు ధూమపానము శాపమని ఇతర పలికి బంజారా జాతికే కాదు, యావత్ ఇతర కులాలకు కూడా, ఇతర మతాలకు కూడా ఆదర్శపరుడైనాడు. సేవాలాల్ మహారాజు అన్నాడు, బంజారా జాతి కోసం పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఈ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బ్రిటిష్ ముస్లింల పాలకులు మత ప్రచారం ద్వారా బంజారా సమాజానికి అనేక ఇబ్బందులు గురైంది. ఈ పరిస్థితుల్లో బంజారాలు జాతిని సన్మార్గంలో నడిపించడానికి సేవాలాల్ మహారాజ్ అవతరించాడు. సేవాలాల్ మహారాజ్ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది. మహిళలు, ఉద్యమాలు, పార్లమెంటులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవాలాల్ ఈ యొక్క జన్మదినాన్ని మరి రాష్ట్రం కూడా మరి ఒక పండుగ లాగా జరుపుకుంటూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గిరిజన సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.